అందరికీ నమస్కారం అండి. నా పేరు గొంతు సిద్ధు, అనకాపల్లి జిల్లా జనరల్ సెక్రటరీని. మరి ముందుగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా గారికి, అలాగే అనకాపల్లి జిల్లా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్ గారికి, అలాగే మన చోడవరం నియోజకవర్గం సమన్వయకర్త, అలాగే మాజీ మంత్రివర్యులు, అలాగే వెస్ట్ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మన గుడివాడ అమర్నాథ్ గారికి నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే మన అనకాపల్లి జిల్లా యువజన విభాగ అధ్యక్షులు పుల్లెటి వెంకటేష్ గారికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయినా కానీ పరిస్థితి ప్రభావాలు మాత్రం ఎటువంటి మార్పు కూడా జరగలేదు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఎంతసేపు కూడా కక్షపూర్తి రాజకీయాలు చేయడానికి, అలాగే ఏ రకమైనటువంటి సోషల్ మీడియా వాళ్ళ మీద వారు చేయడానికి తప్ప ప్రజల పట్ల కానీ, లేకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే యొక్క పనితీరుపై ఏ రకమైన దృష్టి కూడా పెట్టడం జరగట్లేదు. దయచేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినా సరే మనకి కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏదైతే చెప్పారో ఆ హామీల మీద దృష్టి పెడతారని అయితే తెలియజేసుకున్నాం. మరి ఈరోజు యువజన విభాగం అంతా కూడా ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో పరిస్థితి మాత్రం మరి రోజు రోజుకి ఘోరంగా తారుమారులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకంగా ఒక అంశం చూసుకున్నట్లయితే, ప్రభుత్వం అధికారం రాకముందు ఇచ్చినటువంటి హామీల్లో మొట్టమొదటిగా వాలంటరీ వ్యవస్థని 5,000 రూపాయలు ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, మీ 5,000 రూపాయలు ఇంటికి సరుకులు కూడా సరిపోవు, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 10,000 రూపాయలు పెంచుతాం ఇచ్చిన హామీ ఈరోజు ఎక్కడికి వెళ్ళిందో కూడా అర్థం కావట్లేదు. ఈరోజు ఆ వాలంటరీ వ్యవస్థ పరిస్థితి ఏంటన్నది కూడా అర్థం కాకుండా పరిస్థితిలో తిరుగుతూ ఉన్నారు. దయచేసి ఏంటంటే, ఆ వాలంటరీ వ్యవస్థ మీద మీరు దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇచ్చిన హామీలు ఎందుకు మీరు గాలికి వదిలేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అలాగే నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడుకుందాం. విద్యార్థులకి ప్రతి నెల కూడా 3,000 రూపాయలు, డిగ్రీ చదివిన ప్రతి కుర్రోళ్ళు కూడా నిరుద్యోగ వృద్ధి మీరు చేయూతనిస్తారని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నామండి, మరి ఎందుకు ఈ హామీలు అండి మీరు ఎందుకు అటకెక్కిస్తున్నారు? సూపర్ 6 పథకాలు అన్నారు, సూపర్ 7 పథకాలు అన్నారు. ఆ 2 కూడా గాల్లో కలిసిపోయాయి. ఈరోజు చూసుకున్నట్లయితే పరిస్థితి చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం కూడా లక్షలాది మంది ఈరోజు నిరుద్యోగ అభివృద్ధితో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మరి మీరు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు దయచేసి చెప్తున్నాం, కక్షపూర్వక రాజకీయాలు ఆపండి. దయచేసి మీరు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెడితే రాష్ట్రం అంతా కూడా చాలా బాగుంటుందని మేమైతే తెలియజేసుకుంటున్నామండి. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రతి జిల్లాలోనూ కూడా పరిస్థితి చూస్తున్నారు మీరు. మరి ఎక్కడ చూసినా దాడులు, ఎక్కడ చూసినా విపరీతమైన కక్షపూర్త రాజకీయాలు తప్ప మరొకటి ఏం కనపట్లేదు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి మాట్లాడారు. మనకి క్యాపిటల్ లేదు, రాజధానికి మావిగన్నని పేరు పెట్టమన్నారు. అటు మాచర్ల, ఇటు గుంటూరు, ఇటు విజయవాడ 3 ప్రాంతాలు కలిసి పేరు వస్తుంది. ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చెందితే ఏముంది, 200 కిలోమీటర్లు, సుమారుగా 200 కిలోమీటర్ల కారిడార్ డెవలప్ అయితే రేపు పొద్దున్న రాష్ట్రం బాగుంటుందన్న ఒక విధానం మీద ఆలోచించి ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, దాన్ని కూడా ఈ రోజు ఏం చేస్తున్నారంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నాయకులు కూడా దాన్ని హేళన చేస్తున్నారు. దయచేసి మీరు ఎంత మాత్రం కూడా ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మరి ముఖ్యంగా ఈ రోజు విషయం ఏంటంటే, ఆ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు లక్షలాది మందికి ఉపయోగం జరిగింది. దరిదాపులు 4 లక్షలు దాటి వాలంటరీ వ్యవస్థను నియమించారు. అలాగే సచివాలయం వ్యవస్థను నియమించి నూతన రాజకీయ వ్యవస్థకు నాంది పలికిన భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారిగా పేరు పొందిన ఘనత ఇంకా అక్కడ అలానే ఉంది. చరిత్ర సృష్టించిన ఘనత ఇంకా అలాగే ఉంది. దయచేసి మీరు ఇచ్చినటువంటి హామీల కోసం మీరు కృషి చేస్తే బాగుంటుందని ఈరోజు యువజన విభాగం తరపున నేను మాట్లాడడం జరుగుతుంది. దయచేసి ఇంకో విషయం ఏంటంటే, ఇచ్చిన ప్రతి పథకం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన ప్రతి పథకాన్ని మేము ఆపబోమన్నారు. ప్రతి పథకాన్ని మేము ముందుకు నడిపిస్తామన్నారు. దాని మీద మీరు మాట్లాడట్లేదు. ఉద్యోగాల గురించి మాట్లాడట్లేదు. ప్రతి ఏడాదికి ఒకసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని మాట ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. దయచేసి ఆ జాబ్ క్యాలెండర్లు ఇచ్చిన వెంటనే ఏదో మనం అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేసి వెంటనే పోస్టింగ్కి వెళ్ళిపోయినంతగా పబ్లిసిటీ మాత్రం చాలా పీక్స్లో ఉంది. మరి దయచేసి ఏంటంటే, పర్ఫార్మెన్స్ చాలా వీక్, పబ్లిసిటీ మాత్రం చాలా పీక్స్లో ఉంది. దాని మీద దృష్టి పెట్టుకోండి. దయచేసి ఇక్కడ జరుగుతున్న ఘోరమైనటువంటి సంఘటనలు ఎదిరించడానికి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్రం మొత్తం ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఏ కార్యకర్తగా అన్యాయం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద పడినట్టు అని చెప్పి మేమందరం కూడా ఈరోజు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. దయచేసి పాలన విషయంలో మాత్రం దయచేసి ఎవరికి అన్యాయం చేయొద్దు. ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే బాధ్యత మీరు చేసుకోండి. ఆ రోజు కని విని ఎరగని రీతిలో అద్భుతంగా ఈ రోజు కూడా మాట తప్పన మడమ తప్పన రాజశేఖర రెడ్డి గారు ఏ రకమైన పాలన చేశారో అదే రకమైన పాలన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కూడా అంత కరోనా పరిస్థితుల్లో కూడా వెనదిరిగి తిరగకుండా చేసి వచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోవద్దు.
దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ కూడా న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరు కూడా అధికారం రావాలని చెప్పి ఎటువంటి కుల వివాదాలు లేకుండా కూడా అద్భుతమైన పాలన చేసిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిదే. దయచేసి రానున్న రోజుల్లో ఇప్పుడు మీరు ఏదైతే విత్తుతున్నారో ఏదైతే చేస్తున్నారో రేపు పొద్దున చర్యగా ప్రతిచర్య ఉంటుంది. కంపల్సరీగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి, రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపించండి. కంపల్సరీగా మరి రానున్న రోజుల్లోనైతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. మనం ఎన్ని చేసా ఏమనుకున్నా కానీ ప్రజలు చూస్తున్నారు. దయచేసి మీరు రాజకీయం చేసేటప్పుడైనా సరే, ఒక కార్యకర్తను ఇబ్బంది పెట్టేటప్పుడైనా సరే, అధికారుల మీద ఒత్తిడి పెట్టేటప్పుడైనా సరే, రానున్న రోజుల్లో అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. రానున్న రోజుల్లో మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారం వస్తుంది. దయచేసి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏదైతే కంకణం కడుతున్నారో రేపు పొద్దున 100% చర్యకు ప్రతిచర్య ఉంటుందని తెలియజేస్తూ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.